మార్కాపురం కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ఆందోళనతోటి తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ పూర్తి కాకుండానే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. మంత్రుల కన్వేను కదలనేయకుండా మహిళలు నిర్వాసితులు రోడ్డుపైన బైఠాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 1410 కుటుంబాలకు గాను కేవలం 260 కుటుంబాలకే ప్యాకేజీ అంటూ నిర్వాసితులు ప్రశ్నించారు. మిగిలిన 1150 కుటుంబాల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటి వరకు పట్టాలు నష్టపరిహారం అందించకుండానే గ్రామాలను ఖాళీ చేయించడంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ న్యాయం చేసి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ పూర్తిగా అందించిన తర్వాతే ప్రాజెక్టు కార్యకలాపాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులు మాట్లాడుతున్నాం. ఏసీ పాలెం నుంచి. మాకు న్యాయం చేయండి సార్. మా ఈ పేరు తప్పున్నాయి సార్. ఒక పేరు వల్ల తప్పుగా పక్క పెట్టేస్తున్నారు సార్. వాళ్ళు ఒక పేరు తప్పుందని అన్ని ఉన్నాయి. చిన్నకి తేడా ఉందని పక్క పెట్టదు సార్. మా ఇంట్లో కుటుంబాలు ఎవరికి డబ్బులే రాలేదు సార్. ఇంతవరకు మాకు చెప్పింది బడ్జెట్లో పేరు అన్ని రావాలి సారు. మాకు చెప్పింది 950 కోట్ల 300 కోట్లు ఇచ్చినారు సారు. మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు సారు. మాకు డబ్బులన్నీ కొట్టి మా నిర్వాసితులకు మొత్తానికి డబ్బులన్నీ కొట్టి మాకు ఆర్ఎండ్ఆర్ బ్యాగ్ ఇచ్చేసి మాకు టైం 3 నెలలు టైం ఇవ్వండి సార్. టైం ఇచ్చిన తర్వాత మేము కాల్ చేద్దాం సిద్ధమే సార్. చంద్రబాబు గాని మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని బాగుపరచాలా. అందరికి ప్యాకేజ్ కావాలి. గజెట్ లో ఉన్న వాళ్ళు మిస్సింగ్ అయిన వాళ్ళందరికి ప్యాకేజ్ పడాలి. చెత్త వాళ్ళకు పడాలి. 18 సంవత్సరాల వాళ్ళకు పడాలి. మమ్మల్ని ఎమర్జెన్సీగా ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకున్న ముసలోళ్ళు ముతకోళ్ళని రెంట్లకు మేము రానియమమ్మని 5,000 10,000 చెప్తున్నారు. మేము ఏ రకంగా బయటికి వెళ్ళి బతకాలి? మా ఊర్లో చాలా మంది కూలి చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీగా బొమ్మంటారు. మాకు ప్యాకేజ్ పడాలి. మాకు అందరికి ఒక్కళ్ళకు కూడా మిస్ కాకుండా అందరికి పడాలి. మాకు 6 నెలలు టైం ఇవ్వాలి. ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉండమంటే మాకు పట్టాలు వర్జనాలు చూపియలేదు. స్థలాలు నిర్మించలేదు. కట్టుకోమని చెప్పలేదు. ప్యాకేజ్ పడకుండా వెళ్ళిపోమంటే మేము ఏ రకంగా పోవాలి? మా నాన్నకు మేము 4 మా నాన్నకు కళ్ళు కనపడవు. మాకు ఒక్కళ్ళకు కూడా ప్యాకేజ్ పడలేదు. మా ముత్తాతలు సంపాదిస్తున్న స్థలాలను వదులుకొని మేము ఏ రకంగా పోవాలి? మధ్యాహ్న బొమ్మంటే మాకు ప్యాకేజ్ పడితేనే మేము వెళ్తాము. డెత్ వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ అన్ని ఉన్న వాళ్ళందరికి పడితేనే మేము వెళ్తాము. లేఅవుట్ ఇది కూడా మాకు ఇంతవరకు తెలియలేదు. ఏ విధంగా మేము ఊరు ఖాళీ చేయాలి? కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. న్యాయం చేస్తూ వారికి అవకాశం కల్పించి 18 సంవత్సరాలు నిండినటువంటి వారిని కూడా గజెట్ లో చేర్చి గజెట్ లో మిస్ అయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి. మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి. చదువుకున్న యువత దాదాపుగా చాలా మంది ఉన్నారు. వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా మా ఊర్లో చాలా మందికి ఇంతవరకు అసలు ఎందుకు ఖాళీ చేయమంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మా ఊరిలో ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. నష్టపరిహారం చెల్లించలేదు. 1400 కుటుంబాలు ఉంటే కేవలం 260 కుటుంబాలకు ఇస్తారా? మిగతా ఉన్నటువంటి 1150 కుటుంబాలకి ఎక్కడికి వెళ్ళాలి? కనీసం ఎప్పుడు ఇస్తారు? దాని గురించి ఏ సమాధానం చెప్పలేదు. దీని గురించి మంత్రి గారు